పరమేశ్వరుడు అనేకమైనటువంటి అవతారములు స్వీకరించాడు. ఆయన ఏ అవతార స్వీకారం చేసినా దాని ప్రయోజనం ఒక్కటే, ధర్మాన్ని నిలబెట్టడం, ధర్మ వ్యతిరేకులైనటువంటి వారిని అణచడం. ఈ రెండు ప్రయోజనముల కొరకే ఆయన అవతార స్వీకారం చేస్తాడు. అందుకే ఉన్న ఒకే పరమాత్మ అనేకమైనటువంటి అవతారములు స్వీకరించాడు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. ఆ ఒక్క పరమేశ్వరుడే అన్ని అవతారములను స్వీకరించాడు. అవతార అన్న మాటకు అర్థం తార అంటే పైన ఉండడం, అవతార అంటే కిందకి రావడం. ఈ కంటి చేత దర్శనం అవడానికి వీలు లేనటువంటి పరమాత్మ పాలలోనే ఉన్న నెయ్యి ఎలా కనపడదో, కొంత ప్రయత్నం సాధన చేసిన తరువాత ఆ నెయ్యి ఎలా అనుభవంలోకి వస్తుందో, అలా అంతటా నిండి ఉన్నటువంటి విష్ణుతత్వం ఈ మాంసనేత్రమునకు గోచరము కాక సాధన చేసిన వాడికి మాత్రమే అందుతుంది. పరమభక్తితో నిలబడి ఆ అంతటా నిండిపోయినటువంటి వాడు అత్యతిష్ట దశాంగుళం అని కీర్తింపబడినటువంటి పరమాత్మ మాంసనేత్రముల చేత దర్శింపబడడానికి యోగ్యమైన రీతిలో కనపడాలని తపస్సు చేసినటువంటి సాధుపురుషుల యొక్క కోరిక తీర్చడానికి ఒకానొక నాడు స్థూలమైనటువంటి శరీరాన్ని పొంది దర్శనమిచ్చాడు. అలా దర్శనమిచ్చినటువంటి స్వరూపములకే అవతారములని పేరు. అటువంటి అవతారములలో నరునికి సంబంధించినంత వరకు ప్రవర్తన నిరూపించినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారం శ్రీరామావతారం. శ్రీకృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అది చెయ్యాలి. శ్రీరామావతారం ఏమి చేసిందో అది చెయ్యాలి. శ్రీరామాయణము వేదోపబృంహణము కాబట్టి వేదమునకు వ్యాఖ్యానము లేదా వేదము కిందకి దిగి వస్తే శ్రీరామాయణమైంది. ఆ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మస్వరూపమే శ్రీరామచంద్రమూర్తిగా ఈ భూమి మీద నడయాడింది. అటువంటి రామావతారంలో జరిగినటువంటి కళ్యాణం చాలా విశేషాన్ని సంతరించుకుంది. ఈశ్వరుడు పక్కన శక్తి లేకుండా ఎప్పుడూ పూర్ణత్వాన్ని పొందడు. ఆ పక్కన శక్తితో కలిస్తేనే ఆయన అవతారం ఒక పూర్ణత్వాన్ని పొందుతుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ఆ పరమేశ్వరుడు శక్తితో కలిసిన నాడు లోక కళ్యాణమును సాధించగలుగుతాడు. రామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి అయ్యాడు సీతా కళ్యాణం చేత. అమ్మవారికి నిత్యానపాయని అని పేరు. ఆమె ఎన్నడూ పరమేశ్వరుణ్ణి విడిచి ఉండదు. అసలు మీకు ఇంకా నేను కొంచెం తాత్వికమైన విషయాన్ని కొద్దిగా ప్రతిపాదన చెయ్యవలసి వస్తే, అమ్మవారు అన్న మాటకు అర్థం భగవంతుని యొక్క శక్తి, ఈశ్వరుని యొక్క శక్తి. ఈశ్వరుడు ఎన్నడూ వేరుగా ఉండరు. నా ఉపన్యాస శక్తి నేను ఎలా వేరుగా ఉండమో, నేను వస్తేనే నాతో నా ఉపన్యాస శక్తి ఎలా వస్తుందో, పాలు పాల తెలుపు లేదా పాలు పాలలోని కమ్మనితనము ఎలా వేరుగా ఉండవో, పరమేశ్వరుడు పరమేశ్వరుని యొక్క శక్తి వేరుగా ఉండవు. అందుకే ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క శక్తి కలిసినటువంటిది లోక కళ్యాణమునకు హేతు అవుతుంది. అందుకే పోతన గారు రుక్మిణీ కళ్యాణాన్ని పూర్తి చేస్తూ అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు. ఆ రుక్మిణీదేవితో కలిసినటువంటి కృష్ణ పరమాత్మ సింహాసనమునందు కూర్చుని ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయము నుండి విడిపడ్డారు. వాళ్ళు భయమును పోగొట్టుకున్న వారై మనం రక్షింపబడతామనేటటువంటి పరిపూర్ణమైనటువంటి ధృతిని పొందగలిగారు. కాబట్టి అమ్మవారు ఎన్నడూ ఆయన్ని విడిచిపెట్టి ఉండదు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆయా అవతారములలో ఆ పేరుకి తగినట్లుగా మళ్ళీ ఆమె కూడా క్రిందకి దిగి వస్తూ ఉంటుంది.
అందుకే గోపరాజు గారు శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటాడు. శ్రీరమ సీతగాగ, ఆ లక్ష్మీదేవియే సీతమ్మ తల్లిగా ఆవిర్భవించింది జగన్మాత. సీతా కళ్యాణ ఘటం అత్యంత ఉత్కృష్టమైంది. మనం లోకంలో ఎప్పుడైనా కళ్యాణం గురించి మాట్లాడతాం, కళ్యాణము అంటే అమ్మవారి పేరు మీదుగా ఉంటుంది తప్ప అయ్యవారి పేరు మీదుగా ఉండదు. శివ కళ్యాణం, కృష్ణ కళ్యాణం, రామ కళ్యాణం అలా ఉండదు. సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం అని అమ్మవారి వైపు నుంచి పిలుస్తాం. దానికి కారణం ఒకటే, జీవుడు బ్రహ్మతో ఐక్యమును పొందడమే కళ్యాణం. అది నిరంతరం ఎందరో జీవులు అలా పూర్ణత్వాన్ని పొందాలి. కాబట్టి కళ్యాణం ఒకరోజు మాత్రమే జరిగేది కాదు, ఇన్ని రోజులైనా జరుగుతూ ఉంటుంది నిత్య కళ్యాణం. వివాహం అలా కాదు. వివాహము అంటే అంటే విశిష్టమైన దానిని పొందుట కొరకు ఆశ్రమమును మారుట. ఏది విశిష్టమైనది? పరమేశ్వరుడు. ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ జ్ఞానమిస్తే ఆ జ్ఞానమునము చేత అద్వైతానుభూతిని పొందుట కొరకు ఆశ్రమమును మారి బ్రహ్మచర్యాశ్రమమును విడిచిపెట్టి గృహస్థాశ్రమములోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నమునకు వివాహమని పేరు. వివాహము పురుషుడు తరించేటటువంటి ప్రయత్నం కాబట్టి అది ఒక్కసారే ఉంటుంది. ధర్మపత్నిని తీసుకుని యజ్ఞాధికారాన్ని పొందుతాడు. ఒకసారి సంతానం కలిగిన తరువాత ఇంకా ఆ ఆశ్రమం పరిపూర్ణత పొందినట్టే. కానీ భార్యతో కలిసి ఉండడం ఎందుకు అంటే యజ్ఞయాగాది క్రతువులను చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి, ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునేటటువంటి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ధర్మపత్ని సహితుడై గృహస్థాశ్రమమునందు ఉంటాడు. కళ్యాణము అన్న మాట వేరు. కళ్యాణము జీవబ్రహ్మైక్య సిద్ధి. సీతారామ కళ్యాణము, సీతా కళ్యాణ ఘట్టమునందు ఒక విశేషం. అసలు విశ్వామిత్ర మహర్షి వచ్చింది సీతా కళ్యాణం కోసమే. దానికి కావలసినటువంటి అధ్యవసాయాన్నంతటినీ రామచంద్రమూర్తికి ఒక గురువుగా కట్టబెట్టాడు. నరుడిగా ఉన్నాడు కనుక రాముడు. ఆయనకి కావలసినటువంటి సంస్కారమునంతటినీ ఏర్పాటు చేసి ఇప్పుడు జనక మహారాజు గారి యొక్క మిథిలా నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ యజ్ఞం చేస్తున్నాడు జనకుడు. జనకుడు యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత రామచంద్రమూర్తిని జనకుడు ఒక ప్రశ్న వేశాడు. రామా, ఇక్కడ మనం ఎక్కడుందాం అని అడిగాడు. అడిగితే రాముడు అన్నాడు, గురువుగారు ఇక్కడ నీళ్లు బాగా సమృద్ధిగా లభిస్తాయి, అందుకని ఇక్కడ ఉందాం అన్నాడు. ఒక గురువు ఒక శిష్యుడు పరిణతి అన్న మాటకు అర్థం అది. ఒక గురువు ఎక్కడ ఉండాలి అంటే భోగం ఎక్కడున్నదో అక్కడ కాదు, జల సమృద్ధి ఉండాలి. ఆయన 4 మాటలు స్నానం చేయడానికి, సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు అత్యంత అవసరం కనుక ఎక్కడ నీటి ప్రవాహం ఉన్నదో అక్కడ ఉందామన్నాడు రాముడు. చాలా సంతోషించాడు విశ్వామిత్రుడు. ఇద్దరూ కలిసి మరునాటి ఉదయం జనక మహారాజు గారి యొక్క అంతఃపురానికి వెళ్ళాలి. జనకుడు వచ్చి స్వాగతం పలికాడు. బయలుదేరారు, అంతఃపురానికి వెళ్ళారు. అంతఃపురానికి వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుని యొక్క హృదయము వేరు. సీతారామ కళ్యాణం జరిపించాలి. రాముడు శ్రీరాముడు కావాలి అంటే సీతాసహితుడు కావాలి. సీతాసహితుడైతే తప్ప రామాయణం ముందుకు వెళ్ళదు. సీతాసహితుడైతే తప్ప రామకార్యము సాధింపబడదు. అసలు శ్రీరామాయణంలో పెద్ద విచిత్రం ఏమిటంటే రామాయణం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఆగిపోతుందో అక్కడక్కడ రామాయణాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటిది ఆడవాళ్లే తీసుకెడుతుంటారు. ఆ స్త్రీ ప్రవేశం లేకపోతే రామాయణం ఆగిపోతుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి. శ్రీరామాయణం నిజానికి సీతా కళ్యాణ ఘట్టంతో అయిపోయింది. వాళ్ళు సంతోషంగా ఇంటికి వచ్చేసారు, అంతఃపురంలో ఆనందంగా ఉంటున్నారు. మందర ప్రవేశించింది. కైకమ్మకి అనేకమైనటువంటి చెప్పకూడని మాటలు చెప్పింది. ప్రభావితురాలైన కైకమ్మ 2 వరాలు అడిగింది. రామాయణం ముందుకెళ్ళింది. ముందుకెళ్ళిన రామాయణం 14 సంవత్సరాల అరణ్యవాసం నడిచిపోతోంది. ఏమౌనో శూర్పణఖ ప్రవేశించింది. ప్రవేశించి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పకూడని మాటలు చెప్పింది. సీతాహరణం జరిగింది.
కథ మళ్ళీ ముందుకెళ్ళింది. ఏం జరుగునో, సీతాపహరణం జరిగిన తరువాత సీతమ్మ తల్లి ఒక స్థితిలో నేను శరీరం విడిచిపెట్టేస్తానంది. త్రిజట తన స్వప్నాన్ని చెప్పింది. మళ్ళీ రామాయణం ముందుకెళ్ళింది. ఇంకా కొంత ముందుకెళ్ళిన తర్వాత ఒకానొక సందర్భంలో యుద్ధకాండలో రామచంద్రమూర్తి స్పృహ తప్పి యుద్ధభూమిలో పడిపోయి ఉంటే రాముడు మరణించాడని పైనుంచి పుష్పక విమానంలో తీసుకొచ్చి చూపించి నమ్మబలికారు. సీతమ్మ తల్లి భర్త శరీరం విడిచిపెట్టాడనుకొని ప్రాణం విడిచిపెట్టవలసినంత స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు సరమ నిజం చెప్పింది, విధవ అయినటువంటి స్త్రీని పుష్పక విమానం వహించదు, కాబట్టి నీ భర్త బతికున్నాడని చెప్పింది. రామాయణం ముందుకెళ్ళింది. రామాయణం ఎక్కడ ఆగిపోతుందని అనుకుంటామో అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఆ స్త్రీ ప్రవేశించిన కారణం చేత రామాయణం ముందుకెడుతుంటుంది. రామాయణంలో అదొక విచిత్రం. కాబట్టి సీతారామ కళ్యాణ ఘటం కనుక ఆ విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళారు. రామలక్ష్మణ సహితుడైనటువంటి విశ్వామిత్రుడు. ఎందుకని? రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలి కనుక, సీతాసహితుణ్ణి చెయ్యాలి కనుక. వెళ్ళినవాడు చాలా గుంభనంగా మాట్లాడతాడు, ఎక్కడ బయటపడడం. రామా, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? సీతా కళ్యాణం కోసమే తీసుకొచ్చా. నీకు ఈ అమ్మాయినిచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను. అన్ని విధాలా యోగ్యురాలు, నేను గురువుని, కాబట్టి నేను చెప్తున్నాను అనడు. ఎందుకు అనడంటే విశ్వామిత్ర మహర్షికి తన గాంభీర్యము, తన గురుత్వము, తన పరిణతి మీద అపారమైనటువంటి విశ్వాసమేమి నిజంగా మహానుభావుడు అంతటివాడే. కాబట్టి ఆయన లేకి మాటలు మాట్లాడడం. ఆయనకి తెలుసు రామచంద్రమూర్తి ఎటువంటి వాడో. తన శిష్యుడి గురించి తనకే తెలియని వాడు గురువు ఎలా అవుతాడు? 2 రెళ్ళు 4 ఎంత ఖచ్చితమో గురువు శిష్యుడిని అలా లెక్క కట్టుకోగలడు. కాబట్టి ఒక మాట అన్నాడు. ఆయన మనసులో భావన ఒకటి ఉంది. రామచంద్రమూర్తి వివాహం విషయంలో జోక్యం చేసుకుంటే, అంటే మళ్ళీ నరుడి కథగా మాట్లాడుతున్నాను నేను అందుకని వివాహం అన్న మాట వాడుతున్నాను. రాముడి వివాహం విషయంలో తను జోక్యం చేసుకుంటే రాముడు అంగీకరించడన్న విషయం విశ్వామిత్రుడికి తెలుసు. ఎందుకని? రామచంద్రమూర్తి పరమధార్మికుడు, రాశీభూతమైన ధర్మము. తనకి ఎవరు భార్యగా ఉండాలో నిర్ణయించవలసిన వాడు తనని కన్న తండ్రి తప్ప అన్యులు కారు అన్నది ఆయన విశ్వాసం. అదే శాస్త్రీయం కూడా. కాబట్టి గురువుగారు అది మా నాన్నగారు చూస్తారు కదా అన్నారు అనుకోండి, గురువైన విశ్వామిత్రుడికి అది ఎంత అవమానకరంగా ఉంటుంది. తను ధర్మం విషయంలో కొద్దిగా వైక్లభ్యాన్ని పొందినట్టుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడా విశ్వామిత్రుడు బయటపడడం. నిన్ను సీతా కళ్యాణం కోసం తీసుకొచ్చాననడం. క్షత్రియులకు అత్యంత ఇష్టమైనదేదో దానినే మిషగా పెడతాడు. నిజంగా కూడా సీతారామ కళ్యాణం జరగడం కోసమే వచ్చింది ఆ శివధనస్సు. శివుడు ఏదో అమాయకుడై ఏదో ప్రయోజనం లేకుండా, అర్థం లేకుండా తన ధనస్సు పట్టుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండని కాకతాళీయంగా ఇవ్వలేదు. పరమశివుడంటేనే సమస్తమిరిగినవాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సదాశివ అన్న బిరుద ఆయనకే ఉంది. సదా విష్ణు సదా బ్రహ్మ లేదు. సదాశివోం. ఆయన ఎప్పుడూ మంగళప్రదుడు, ఎప్పుడూ కళ్యాణకారకుడు. కాబట్టి ఆయనకి తెలుసు జరగబోయే కథ. అందుకే తన ధనస్సుని ఇక్కడ న్యాసంగా ఉంచాడు. ఇప్పుడు శివధనస్సు ముందు అక్కడికి వెళ్ళిపోయింది జనక మహారాజు గారి ఇంటికి. ఈ ధనస్సుని అడ్డు పెట్టాడు విశ్వామిత్రుడు. ధనస్సు చూడవయా అంటే ఒక క్షత్రియుడు అభ్యంతరం పెట్టకూడదు. ఎందుకని? ఒక వ్రాయసగాడికి ఘంటం ఎంత అవసరమో, ఒక యజ్ఞం చేసేటటువంటి వాడికి సృక్కు స్రవం ఎంత అవసరమో, ఒక యజ్ఞం చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఎప్పుడూ యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఆయన్ని మీరు సృక్కులు స్రవాలు కొన్ని అక్కడ పెట్టి ఎంత బాగున్నాయో ఎంత బాగా చేశారో అన్నారనుకోండి, ఆయన వచ్చి దాన్ని పట్టుకుని చూడకుండా ఉండలేడు. ఎవరికి ఉండేటటువంటి అభిరుచి వలన తత్సంబంధమైనటువంటి పరికరముల మీద అనురక్తితో ఉంటారు. కాబట్టి క్షత్రియుడైనటువంటి రామచంద్రమూర్తి అంత పెద్ద ధనస్సుని చూపిస్తాను అంటే కాదనడు, తప్పకుండా చూస్తాడు. ధనస్సు మనకెందుకు లేదు అన్నాడంటే అసలు రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం సుక్షత్రియత్వం ప్రశ్నింపబడతాయి. ఆ మాట అనడాయన. ఆయన తప్పకుండా చాలా గొప్ప ధనస్సు, అది పరమశివుడు ఎక్కుపెట్టిన ధనస్సు అంటే చూడవలసిందే అంటాడు.
అందుకే ధనస్సుని అడ్డుపెట్టాడు విశ్వామిత్రుడు, బయటపడలేదు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. జనక మహారాజు గారు వచ్చాడు. మహాపూజ్యుడివి నువ్వు వచ్చావు, ఇంతకన్నా సంతోషం ఎక్కడుందన్నాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, పూజించాడు. విశ్వామిత్ర మహర్షిని కూర్చోబెట్టాడు. అకస్మాత్తుగా విశ్వామిత్రుడు అన్నాడు, వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు, సుక్షత్రియులు, దశరథ మహారాజు గారి బిడ్డలు, నా యజ్ఞ సంరక్షణం కోసం వచ్చారు. సిద్ధాశ్రమంలో యజ్ఞాన్ని రక్షించారు. నాతో పాటు మిథిలా నగరానికి యజ్ఞం చూడడానికి, శివధనస్సుని చూడడానికి వచ్చారు. క్షత్రియులు కదూ, వాళ్ళకి ధనస్సు చూడడం ఇష్టం. ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ, ఒక్కసారి ఆ ధనస్సుని చూపించు. దర్శనాదస్య ధనుషో ఇష్టం ప్రతియాస్యత. ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి. అది విశ్వామిత్రుడు అంటే. ఒక్కసారి ఆ శివధనస్సుని చూపించవయా జనక మహారాజా. చూపిస్తే వీళ్ళు పిల్లలు క్షత్రియులు కదూ, ఒకసారి ఆ ధనస్సు చూస్తారు. ధనస్సు చూసి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అంటే తను వెళ్ళిపోతాడు హిమవత్ పర్వతానికి. కాబట్టి ఇంకా పిల్లల్ని ఇంటికి పంపించేస్తాడు. ఇంకా తనని అనుగమించమని అడగడు. ఎందుకని? తన కార్యం పూర్తయిపోయింది. రాముణ్ణి శ్రీరాముణ్ణి చేసేస్తాడు. అలా అంటాడా పైకి? నీకు వివాహం చేస్తానంటాడా? అండవు. ఎంత గాంభీర్యమో. అనకుండా ఏది ధనస్సు చూపించు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారంటాడు. నిజమే, ఇంటికే వెళ్ళిపోతారు. ఎవరితో? భార్యలతో. ఆశ్రమం మారుస్తాడు అక్కడ. అది విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం. అందుకని ఏత దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ, దాన్ని చూసి ధనస్సుని వాళ్ళు కృతకామౌ, వాళ్ళు కోరిక తీరిన వాళ్ళు అవుతారు. ఎందుకని? నృపాత్మజౌ, రాజుకుమారులు కనుక వాళ్ళకి ధనస్సుల యందు ప్రీతి ఉంటుంది కనుక ఒక్కసారి చూపించు అన్నాడు. ధనస్సు చూపించు అంటే మిగిలిన కథ జనకుడు చెప్తాడు. అది విశ్వామిత్రుడికి తెలుసు. కొంతమంది బలహీనత ఉంటుంది. వాళ్ళు ఏదో ప్రశాంతంగా కూర్చున్నారనుకోండి, అసలు రామాయణంలో రాముడండి అని మీరు అన్నారనుకోండి, ఆయన కాకినాడ వెళ్ళే వరకు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయనకి అది బలహీనత. ఆయనకి రామాయణం అన్నారనుకోండి, ఆయన మాట్లాడకుండా ఉండలేడు. అలా జనకుణ్ణి శివధనస్సు అన్నారనుకోండి, శివధనస్సు వెనక బోలెనంత కథ చెప్తాడు విశ్వామిత్రుడు. అందుకని ఏది ఆ ధనస్సు చూపించన్నాడు. వెంటనే జనక మహారాజు గారు లేచన్నాడు, అయ్యో తప్పకుండా చూపిస్తాను, కానీ ఆ ధనస్సు వెనక ఒక కథ ఉంది, అది చెప్పాలన్నాడు. అదే కదా విశ్వామిత్రుడు కావాలి. తను బయటపడకూడదు. జనకుడి నోటి వెంట రావాలి ఆ మాటలు. వినడానికి అభ్యంతరం ఏముంటుంది? ధనస్సు చూపిస్తారు, ధనస్సుకు ఒక కథ ఉందని చెప్తాడు. వింటున్నాడు రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి వింటున్నారు. జనకుడు మొదలుపెట్టాడు, ఈ శివధనస్సు గురించి చెప్తాను, దీని గురించి చెప్పే ముందు నా కూతురు గురించి చెప్పాలన్నాడు. ఇదే కదూ కావలసిన విషయం. అందుకని ఆయన అన్నాడు, అధమే కృషత క్షేత్రం లంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు. నేను ఒకానొకప్పుడు యజ్ఞం చేద్దామని నాగలి పట్టుకుని భూమిని దున్నుతున్నాను. భూమిని దున్నుతున్న సమయంలో భూమిలో నుండి ఉద్ధిత అన్నాడు, పైకి లేచింది ఇలా ఒక ఆడపిల్ల. ఆమె ఏదో చిన్న పిల్ల, చంటి పిల్ల, మందసంలో దొరికింది, పద్మావతీదేవి దొరికినట్టుగా పద్మముల మధ్యలో ఒక పెట్టెలో దొరికిందని రామాయణంలో లేదు. ఆమె ఉద్ధిత, పైకి లేచింది భూమిలోంచి. నాగటి చాలు తగిలి పైకి లేచింది. లేచి ఆమె నిలబడింది. జనక మహారాజు గారు ఎత్తుకున్నాడు ఆ పిల్లని. పూర్వం అష్టవర్షేత్ భవేత్ కన్యా కదా, ఆ పిల్లని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని నిలబడ్డాడు. ఈ రహస్యం ఎక్కడ చెప్పింది సీతమ్మ? ఇక్కడ చెప్పలేదు బాలకాండలో. సీతా కళ్యాణ ఘట్టంలో దీన్ని చెప్పలేదు మహర్షి. అయోధ్యకాండంలో అత్రి అనసూయుల యొక్క ఆశ్రమాన్ని దర్శనం చేసినప్పుడు అనసూయమ్మ నీ కళ్యాణ ఘట్టం గురించి చెప్పుకుంటూ ఉంటారు ప్రజలు, నేను రాలేదు ఆ కళ్యాణానికి, ఏది ఆ కళ్యాణం గురించి చెప్పు అని అడిగినప్పుడు ఈ రహస్యాన్ని చెప్పింది. అవునమ్మా, నేను భూమిలో నుండి పుట్టాను, పుట్టడం కాదు పైకి లేచాను. భూమిలో నుండి పైకి లేచి నిలబడినప్పుడు మా తండ్రి నన్ను ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న జనక మహారాజు గారికి అనుమానం వచ్చింది, ఈ పిల్ల భూమి నుండి లేచింది, నేను భూమిని దున్నుతుంటే ఇప్పుడు ఈ పిల్లని నేను ఎత్తుకున్నాను, ఈ పిల్ల నాకేమవుతుంది అని అనుమానం వచ్చింది. దొరికిన పిల్ల కూతురా? ఏమవుతుంది ఈ పిల్ల? ఈమె మనుష్యకాంత కాదు. మనుష్యకాంత అయితే ఒక లక్షణం ఉంటుంది,
చాలా ప్రహృష్టమైన మనసు పొందినటువంటి పురుషుని యొక్క తేజస్సు తన భార్య యందు ప్రవేశపెట్టబడితే శుక్రశోణితములు కలిసి పిండమేర్పడి ఆనాటి కాలాన్ని బట్టి 12 నెలల తరువాత స్త్రీ యొక్క యోని నుండి బయటికి వస్తే అప్పుడు నరజన్మ. కానీ ఆమె అలా రాలేదు. స్త్రీ పురుష సంపర్క సంబంధం లేదు, భూమి నుండి పైకి లేచింది కాబట్టి ఆమె నరకాంత కాదు, తెలిసిపోతుంది. నరకాంత కానిది నరకాంతలా ఉంది. పైకి ఆడపిల్ల మనుష్యకాంతలా ఉంది, కానీ ఆమె మనుష్యకాంత కాదు. ఎందుకని? మనుష్యకాంత అంటే ఎలా పుట్టవలసిన అవసరం ఉందో అలా ఆమె పుట్టలేదు కనుక. ఇది జనకుడి అనుమానం. అయినప్పుడు ఈమె నరకాంత కానప్పుడు నేను నరుణ్ణి, నాకు ఈమె ఏమవుతుంది? ఎత్తుకుని నిలబడ్డాడు. అనుమానంతో పైకి చూశాడు. అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది. సీతమ్మే చెప్పింది ఆ విషయం అయోధ్యకాండలో. అంతరిక్షేచవాగుప్త ప్రతిమా మనుషీకిల ఏమమే తన్నరపతే ధర్మేణ తనయాతవా అంది అంతరిక్షం. ఏమయ్యా, అంతరిక్షేచవాగుప్త ప్రతిమా మనుషీకిల, పైనుంచి మాట్లాడుతూ ఆమె మనుష్యకాంత కాకపోవచ్చు, మనుష్యకాంత ఎలా పుట్టాలో అలా పుట్టినది కాదు, కానీ ఆమె మనుష్యకాంతగా ఉందామని వచ్చింది. రాముడికి సీతమ్మకి శ్రీరామాయణంలో ఉన్న భేదం అది. రాముడు ఎప్పుడూ నేను నరుణ్ణే అన్నాడు. సీతమ్మ పుట్టుకతోటే నరకాంత కాదు, నరకాంత అన్న వేషం కప్పుకుంది. అందుకే చాలా చోట్ల బయటపడిపోతుంది, నేను నరకాంతను కాను. ఆమె మాయాస్వరూపిణి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.